Students, myself Parthasarathi from Sai Medha Coaching Center, Koti, Hyderabad. ఎవరైతే జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అదేవిధంగా చాలా ఇంపార్టెంట్ న్యూస్ని గురించి ఈ వీడియోలో చెప్తాను. స్టూడెంట్స్ చాలా జాగ్రత్తగా చూడండి. జెన్కో ఎగ్జామ్ మనకు మార్చి 31 రోజు ఉండాల్సిన ఎగ్జామ్ డ్యూ టు ఎలక్షన్ కోడ్స్ వల్ల పోస్ట్పోన్ చేశామని చెప్పారు. అదేవిధంగా అక్కడ చెప్పిన వాళ్ళు 4-5 పాయింట్స్లో ఒక పాయింట్ లాస్ట్ పాయింట్ ఏం చెప్పారంటే ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ మనకు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అని చెప్పారు. స్టూడెంట్స్ అంటే ఇంకా సుమారుగా ఇది ఏప్రిల్ కాబట్టి జూన్ 4th రోజు మనకు కౌంటింగ్ అవుతుంది కాబట్టి దాని తర్వాత ఇంకొక 10-15 రోజులు వేసుకున్నా కూడా అప్పుడు ఎలక్షన్ కోడ్ని ఎత్తేస్తారు. అంటే సుమారుగా ఈ ఏప్రిల్ మే జూన్ కలుపుకున్నా కూడా మీకు చాలా టైం ఉంది ప్రిపరేషన్కి. అట్ ద సేమ్ టైం ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు కంటిన్యూస్గా చదువుకోకపోయినా కూడా వాళ్ళు నేర్చుకున్నంతా అక్కడ అది వృధా అవుతుంది. స్టూడెంట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరైతే జెన్కో అప్లై చేసి ప్రిపరేషన్లో ఉన్నారో నో ప్రాబ్లం, బట్ ప్రిపరేషన్లో లేరంటే మాత్రం మీరు ఆ సబ్జెక్ట్ని మర్చిపోవచ్చు. అదేవిధంగా అప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల ప్రిపేర్ కాని వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. స్టూడెంట్స్ అదేవిధంగా రీసెంట్గా మనం న్యూస్లో కూడా చూస్తున్నాం, ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక మేనిఫెస్టోలో పెట్టేసుకుంది ఏటా జాబ్ క్యాలెండర్ అని. ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం కూడా చూసుకున్నా కూడా మనకు ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ మనకి ఇమ్మీడియట్గా వచ్చేది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్. సో వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మన సాయి మేధా కోచింగ్ సెంటర్ స్పేస్ గేట్ ఆధ్వర్యంలో 31 మార్చ్ 2024 రోజు ఒక జెన్కో ట్రాన్స్కో డిస్కమ్స్కి కలిపి కామన్గా ఒక అసిస్టెంట్ ఇంజనీర్కి ఎగ్జామ్ సంబంధించిన కోచింగ్ని మనము ట్రిపుల్ ఈ స్టూడెంట్స్కి అదేవిధంగా ఈసీ స్టూడెంట్స్కి 31 మార్చ్ రోజు స్టార్ట్ చేశాం. చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్తో స్టూడెంట్స్ అందరూ నేర్చుకుంటున్నారు. స్టూడెంట్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను ఏంటంటే మనము బీటెక్ తర్వాత ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు అక్కడ సక్సెస్ రేట్ ఏవైనా చూసుకుంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనము ఎగ్జామ్స్ రాయాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి డిగ్రీ బీటెక్ తర్వాతే కాబట్టి అడిగే క్వశ్చన్ మన మెథడ్ కూడా ఎక్కువగా ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ ఉంటాయి కాబట్టి వాటికి మనము కంపల్సరీగా వీలైనంత తొందరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం కోచింగ్ అనేది తీసుకుంటే మనము ఆ సబ్జెక్ట్స్లో చాలా మంచి కాన్ఫిడెన్స్తో మనకు కావాల్సిన గోల్ మనం రీచ్ అవుతాం. సో స్టూడెంట్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన డైరెక్టర్ సార్ జుద్రపాటి సార్ అదేవిధంగా మన కోఆర్డినేటర్ శశికాంత్ సార్ పర్యవేక్షణలో మనం ఇక్కడ గత మార్చి 31, 2024 నుంచి సక్సెస్ఫుల్గా ఏఈ బ్యాచ్ని రన్ చేస్తున్నాం. సో ఆ సబ్జెక్ట్ అనేది ఆల్మోస్ట్ ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ మనము ఇమ్మీడియట్గా కొత్త బ్యాచ్ని రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. స్టూడెంట్స్ సో నెక్స్ట్ రేపటి నుంచి అంటే 14th ఏప్రిల్ 2024 రోజు మనం స్టార్ట్ చేసే సబ్జెక్ట్ ఏంటంటే నెట్వర్క్స్. ఎస్ ఇది చాలా కీ సబ్జెక్ట్, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎలక్ట్రికల్ స్టూడెంట్స్కి అదేవిధంగా ఎలక్ట్రానిక్ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీ అందరికీ తెలుసు కూడా. మరి ఈ సబ్జెక్ట్ని మన ఇక్కడ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటిలో మన స్పేస్ గేట్ ద్వారా ఇక్కడ ఇచ్చే అసిస్టెంట్ ఇంజనీర్కి మనకు ఈ సబ్జెక్ట్ని 12 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ నవీన్ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో స్టూడెంట్స్ ఇది సార్కి వచ్చేసి ఆల్మోస్ట్ 12 years అంటే ఈజీగా ఒక 300-400 బ్యాచెస్కి ఆ సార్ నెట్వర్క్ సబ్జెక్ట్స్ కానీ మెజర్మెంట్ సబ్జెక్ట్స్ కానీ మెషిన్ సబ్జెక్ట్స్ కానీ ఒక కంప్లీట్ 100% ఒక స్టూడెంట్కి ఎలా అర్థం కావాలి, ఎలా అర్థం చేయాలి, ఎలాంటి క్వశ్చన్ని ఏ విధంగా అడుగుతాడు ఇవన్నీ మనకు క్లాస్ రూమ్లో డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుంటాం. సో స్టూడెంట్స్ ఎవరైతే జెన్కో ట్రాన్స్కో డిస్కమ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ నేను యాజ్ ఎ ఫ్యాకల్టీగా చెప్పేది ఏంటంటే మీరు ఇమ్మీడియట్గా కోచింగ్ అనేది స్టార్ట్ చేయండి స్టూడెంట్. ఎందుకంటే ఆ ప్రిపరేషన్ మనం ఓన్గా చదువుకుంటున్నప్పుడు మనకి ఇక్కడ ఎంతవరకు ఎంత డెప్త్ చదువుకోవాలి అనే ఒక లిమిట్ అనేది మనకు కరెక్ట్గా తెలీదు.
అదే ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, ఒక ఎక్స్పర్ట్ టీం దగ్గర మనం నేర్చుకుంటున్నప్పుడు ఈ పలానా టాపిక్లో కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా వీటిని ఫాస్ట్గా చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఆ డిస్కస్ చేసుకుంటూ ఆ టాపిక్ అయిపోయిన తర్వాత ఆ టాపిక్లో కూడా ఒక ఎగ్జామ్ రాస్తాం. అలా టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ రాశాక కూడా ఆ కంప్లీట్ సబ్జెక్ట్ అయిపోయినాక ఆ సబ్జెక్ట్ పైన గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. సో ఇలా మనకి ఇంకా సుమారుగా 2.5-3 months టైం ఉంది కాబట్టి మీరు ప్రిపరేషన్కి కూడా సఫిషియెంట్ టైం ఉంది కాబట్టి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ స్పేస్ గేట్ ద్వారా ఒక ఎక్స్పీరియన్స్డ్ టీం, డైరెక్టర్ సార్, ఇన్ఛార్జ్ సార్ వీళ్ళందరం కూర్చొని డిసిషన్ తీసుకుంది ఏంటంటే ఒక 3 to 4 monthsలో మళ్ళీ స్టూడెంట్ని జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్కి మనము 100%గా మనం ఇక్కడ కాన్ఫిడెంట్ తీసుకురావడమే కాదు 100% రిజల్ట్ ఓరియంటెడ్లో మనం కోచింగ్ కూడా ఇవ్వచ్చు అని స్టూడెంట్స్కి చెప్తున్నాం. మీరు కూడా కంపల్సరిగా ఫాలో అయితే 100% మీరు ఈ గోల్ని రీచ్ అవుతారు స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ రేపే 14th ఏప్రిల్ రోజు మనకు న్యూ సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది, నెట్వర్క్స్. సో ఫ్యాకల్టీ వచ్చేసి నవీన్ సార్, మోర్ దాన్ 12 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ. సో అతనితోటి మీరు ఈ సబ్జెక్ట్ని 100% రీచ్ అవుతారని నేను ఆశిస్తున్నాను స్టూడెంట్స్. సో మరి స్టూడెంట్స్ మీకు ఇంకా ఈ కోచింగ్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఈ కోచింగ్ మనం ఇక్కడ ఆఫ్లైన్లో కోచింగ్ ఇస్తున్నాం, ఆన్లైన్లో కూడా కోచింగ్ ఇస్తున్నాం. మళ్ళీ ఆన్లైన్లో కూడా కొంతమందికి 6 months వ్యాలిడిటీ కావాలంటారు, కొంతమంది లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా 12 months ఇస్తున్నాం. సో ఆన్లైన్ 6 months వ్యాలిడిటీ మనకు వచ్చేసి 6,900 rupees ఓన్లీ, అండ్ 12 months వచ్చేసి 10,000 rupees ఓన్లీ. అదేవిధంగా స్టూడెంట్స్ ఆఫ్లైన్ వచ్చేసి మనకు ఇక్కడ 26,000 ఓన్లీ స్టూడెంట్స్. సో స్టూడెంట్స్ మనకు యాజ్ ఏ ఫ్యాకల్టీగా మాత్రం ఆఫ్లైన్ ఇస్ ద బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే మీరు ఆఫ్లైన్లో ఇక్కడ క్లాస్ రూమ్లో క్లాస్ వింటూ ప్యారలల్గా దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తూ, దానికి సంబంధించిన ఎగ్జామ్స్ వేస్తూ, దానికి సంబంధించిన డౌట్స్ క్లారిఫై చేసుకుంటే మనకు ఈ పలానా టాపిక్లో మనం ఎక్కడ ల్యాగింగ్ ఉన్నాం, పలానా టాపిక్లో మనకు న్యూమెరికల్స్ ఎందుకు రావట్లేదు, ఇవన్నీ మనం ఇక్కడ కంప్లీట్గా డౌట్స్ని క్లారిఫై చేసుకుంటాం. అండ్ వన్ మోర్ థింగ్ స్టూడెంట్స్, నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే మనకు ఆల్రెడీ జెన్కో నోటిఫికేషన్ వచ్చేసింది, జస్ట్ ఓన్లీ ఎగ్జామ్ని మాత్రం డ్యూ టు ఎలక్షన్ కోడ్ వల్ల పోస్ట్పోన్ చేశారు. అది కూడా ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ అనేది మనకు కండక్ట్ చేస్తారు కాబట్టి మీకు ఇంకా 2.5 months ఉంది కాబట్టి మీరు ఎక్కడా టైం వేస్ట్ చేసుకోకుండా ప్రిపేర్ కావాల్సిందే స్టూడెంట్స్. అందుకే ప్లస్ దానితో పాటు మనకి ఇంకా ఇమ్మీడియట్గా ట్రాన్స్కోలో జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఆఫ్టర్ ఎలక్షన్ కోడ్ జాబ్ క్యాలెండర్ నుంచి రావాల్సి ఉంది. సో వీటన్నిటికీ ఆల్మోస్ట్ సిలబస్ సేమే ఉంటుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే మీకు 100% ఇక్కడ ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసి మీ గోల్ని మీరు రీచ్ అవుతారు. సో స్టూడెంట్స్ రేపే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా మీకు ఆఫ్లైన్ గురించి, ఆన్లైన్ గురించి, ఫీ పర్టిక్యులర్స్ గురించి, ఏదైనా డిస్కౌంట్ పర్టిక్యులర్స్ గురించి మీకు తెలవాలనుకుంటే మాత్రం మీరు ఇమ్మీడియట్గా మన శశికాంత్ సార్ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి. సార్ మొబైల్ నెంబర్ 9849713451. మళ్ళీ చెప్తున్నాను 9849713451. సో స్టూడెంట్స్ రేపే ఇమ్మీడియట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇమ్మీడియట్గా మీరు సార్తో కాంటాక్ట్ అయిపోయి ఇమ్మీడియట్గా మీరు మీ కోచింగ్ని, ప్రిపరేషన్ని మన సాయి మేధా కోచింగ్ సెంటర్లో స్టార్ట్ చేయండి. 100% మీ రిజల్ట్ని మీరు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీలో మీ జాబ్ని మీరు సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.